నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయండి. సిఎస్ విజయానంద్. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టాలపై గ్రామాలు మొదలు జిల్లా స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన కలెక్టరేట్లో శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ గౌరవ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించాలని వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓల సారథ్యంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎక్కడా కోడిపందాలు జరగకుండా చూడాలన్నారు. కోడిపందాలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960లోని సెక్షన్ 34 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జంతు సంక్షేమ సంఘాల సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీష సూచించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం హనుమంతరావు, జడ్పీ సీఈఓ కె కన్నమనాయుడు, డిపిఓ పి లావణ్యకుమారి, డిఈఓ ఎల్ చంద్రకళ, జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులు రవికుమార్, వెంకటేశ్వర్లు, శ్రీ పద్మ, పోలీసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈ నెల 26వ తేదీన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం రాజధాని ప్రాంతంలో తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నందున ఆ కార్యక్రమం విజయవంతానికి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు జారీ చేశారు. వేడుకల ప్రాంగణంలో తగిన తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ కె కన్నాబాబు, ఐ&పిఆర్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమాం అన్సారియా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అటవీ దళాధిపతి డాక్టర్ పివి చలపతి, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్గా ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అదనపు డీజీపీ శాంతి భద్రతలు మధుసూదన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్, ఆ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్, ఆర్ఎండ్పి, ట్రాన్స్కో, ఉద్యానవన, అగ్నిమాపక, ఆర్మీ, ఎన్సీపీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. కొండపల్లి విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యను రైల్వే అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. రాబోయే కాలంలో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయని చిన్ని స్పష్టం చేశారు. అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఉండనుందన్నారు. రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్కు గొల్లపూడిలోని బల్బు లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్గా ఉపయోగపడుతుంది. బల్బు లైన్ల స్టేషన్లో 3 రైల్వే ట్రాక్స్ మధ్యలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం కేటాయించబడింది. ఈ స్థలాన్ని పరిశీలించి అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎంపీ కేశినేని చిన్ని కోరటం జరిగింది. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి కృషి చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. ఇవాళ కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి గారిని అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడరీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది.
సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, లేక చిట్టుబాబు గారు కానీ, సీతారాం గారు కానీ నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడూ బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మన కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంచి రోజులు అంగీకరించారు. దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజీ 2 పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి. ముఖ్యంగా కొండపల్లి ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితి. వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి. వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని, అధికారిని కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదాని కోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికీ ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్ట్, వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మరొకసారి చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ కొండపల్లి వాసుల కళ కొత్త రైల్వే స్టేషన్ కావాలని, అది త్వరలో సాకారం అవుతుందని చెప్పి నేను ఆశిస్తాను. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ గమ్యాన్ని సుఖవంతం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లేకుంటే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో వాకథాన్ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం, టీటీసీఏ మోహన్, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం, కుటుంబ సంక్షేమం కోసం ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి నెలలో మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. రోడ్ సేఫ్టీ మంత్ లాంగ్ క్యాంపెయిన్ ఎన్టీఆర్ జిల్లాలో మొదలైంది. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రోడ్ సేఫ్టీ మంత్ని ఇందులో భాగంగా ప్రతి గ్రామాల్లో, అలాగే ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్, అలాగే పబ్లిక్ ప్లేస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువకుల్లో, అలాగే ఈ చాలకులు, అలాగే పెడెస్ట్రియన్స్ ఏదైతే ఉంటారో వీళ్ళకి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాని ఒక ట్రాఫిక్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్క సహకారం చాలా అవసరం. ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ జిల్లాకి అనేక కారణం వల్ల వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికైనా విన్నపం ఒకటే, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా గట్టిగా ఉంటాయి. దయచేసి వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుని రండి. ఏదైనా మీరు క్యాజువల్గా వచ్చి రూల్స్ పాటించకుండా నేను ర్యాష్ డ్రైవ్ చేస్తాను, విచ్చలవిడిగా ఉంటానంటే మాత్రం హెవీగా పెనాల్టీ పడతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసమే, మీ సేఫ్టీ కోసమే, జిల్లాలో రోడ్డు మీద సంచరించే ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 2026 సంవత్సరాన్ని రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సేఫ్టీ సంవత్సరంగా మనము పరిగణించుకోవాలి. దాని అదే ప్రకారం మనం అందరం కావాల్సిన ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలి, సేఫ్గా డ్రైవ్ చేయాలని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ అందరూ సేఫ్గా డ్రైవ్ చేయండి. మీరు సేఫ్గా ఉండండి, మిగతా వాళ్ళు కూడా సేఫ్గా ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. విజయవాడలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన సంగీత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు గాయని గాయకులు త్యాగరాజ స్వామిని స్మరిస్తూ ఆలపించిన భక్తి గీతాలు సంగీత ప్రియుల మదిని దోచుకున్నాయి. బెంగళూరుకు చెందిన సురవరపు విద్య ఉమా గాయని మనలో తమ గాత్రంతో సంగీత ప్రజలను రంజింపజేశారు. దుర్గాపురంలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సంగీత సన్మండలి ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన సంగీత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సంగీత ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బెంగళూరుకు చెందిన సురవరపు విద్య ఉమా బృందం తమ సంగీత కచేరీతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. సురవరపు ఉమా సుగుణములే చెప్పుకొంటి పాటను శ్రావ్యంగా ఆలపించి సంగీత ప్రియుల మదిని దోచుకుంది. అనంతరం సురవరపు విద్య అనురాగము లేని రారా మా ఇంటి ద్వాకా
భక్తి బిచ్చమేయవే వంటి సంకీర్తనలను తన గాత్రంతో శ్రావ్యంగా ఆలపించి సంగీత ప్రియులను భక్త సాగరంలో ఓలలాడించారు. సంగీత సన్మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధన సంగీత ఉత్సవాలలో అవకాశం కల్పించిన నిర్వాహకులకు గాయనిమణులు విద్యా ఉమా కృతజ్ఞతలు తెలియజేశారు. త్యాగరాజ స్వామివారి సంగీత ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, విజయవాడ నగర ప్రజలు, సంగీత ప్రియులు, కళా పోషకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు విద్యా సురవరపు. ఇవాళ నేను పాడబోయే పాటలు అనురాగములేని, రారామా ఇంటి దాకా, ఓరజూపు చూచేడివాడు అండ్ భక్తి బెచ్చమీయవే. నమస్కారం, నా పేరు ఉమా సురవరపు. ఇవాళ సంగీత త్యాగరాజ ఉత్సవాల్లో నేను నిధి చాలా సుఖమా, శ్రీరమ్య చిత్తాలంకార అండ్ సుగుణములే పాడాను. ఈ ఉత్సవాలు కొన్ని రోజుకి వెళ్తాయి అండ్ మంచి ఉత్సవాలు, కీర్తనలు పాడతాము అండ్ ఈ టైంలో నేను చాలా డిఫరెంట్ సాంగ్స్ నేర్చుకుంటాను. సో నాకు చాలా ఇష్టం. సన్మాన దాంట్లో పూర్తిగా జాగరోత్సవాలే పాడాలి, ఆయన కీర్తనలే పాడాలి. దానికి మెయిన్ మా సుధాకర్ గారిని, మా పిల్ల గురువు గారు అండి ఆయన సుధాకర్ గారు. మా పిల్లకి చిన్నప్పటి నుంచి మొత్తం సంగీతంలో అక్షరాభ్యాసాలు చెప్పింది వారే. ఇద్దరి పేరు విద్య ఉమా. ఈ పాప పాడుతా తీయలో కూడా సెకండ్ కూడా వచ్చింది, అందరి పెద్దల బ్లెస్సింగ్స్తో. ఈ కార్యక్రమానికి కూడా ఇటు సంగీతంలో ఇక్కడ పాడితే పిల్లలకి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని, ఆ జాగ్రత్త ఉత్సాహం ఇంట్రెస్ట్ ఉంటుంది, వారి ఆశీస్సులు ఉంటాయి ఉద్దేశంతో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం పాల్గొనడం మాకు వాళ్ళ అవకాశం వచ్చాం, మా అదృష్టంగా భావిస్తున్నాము. నా పేరు డాక్టర్ సల్లా హరిమాని. మా మనవరాళ్ళు వీళ్ళిద్దరు విద్యా ఉమా. సంక్రాంతి సంబరాలు క్రీడలతో సంప్రదాయ వేడుకలు పోస్టర్ లాంచ్ను షాప్ చైర్మన్ రవి నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను ఈ సంక్రాంతి ద్వారా కూటమి ప్రభుత్వ సహాయంతో వెలుగులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి క్రీడలకు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను అందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఐజీఎంసీ స్టేడియంలోని శాప్ చైర్మన్ కార్యాలయంలో షాప్ చైర్మన్ రవి నాయుడు విలేకరుల సమావేశం జరిపారు. మన తెలుగువారి సంప్రదాయమైన సంక్రాంతి పండుగల్లో క్రీడలు చాలా ప్రాముఖ్యంగా భావిస్తామని, అందులో భాగంగా మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి క్రీడాకారులను మరుగున పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ నాడు గ్రామీణ క్రీడలను ఒక 6 ఎంచుకొని వాటిని అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఆ 6 క్రీడలలో కర్రబిల్ల, గాలిపటాలు, టాగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిల్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటివి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ క్రీడల వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంగా ఉండడమే కాకుండా విద్యార్థులు చాలా చురుగ్గా ఉంటారని తెలిపారు. మనకి సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి ఇంపార్టెంట్ ఫెస్టివల్. మనం సంక్రాంతిని ఒక పండగలాగా చేయడంలో క్రీడలు కూడా మేజర్ పార్ట్. క్రీడలు అది ఎక్కడన్నా స్థిరపడి ఉండి అందరూ పల్లెల్లోకి వచ్చినా లేకపోతే ఆ ప్రాంతాల్లోకి చేరుకొని అందరితో కలిసి చేసుకునేది, పెద్దలను గుర్తించుకునేది, దాంతోపాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా అది రోలర్ గేమ్స్ని భాగస్వాములు చేస్తూ పండుగంటేనే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ. మళ్ళీ కనుమరుగవుతున్న మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన పల్లెల్లో నిర్వహించుకుంటున్న క్రీడల్ని మళ్ళీ అందరికీ పరిచయం చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల్ని, క్రీడాకారులను కూడా. ఈరోజు రెగ్యులర్ స్పోర్ట్స్ మెడలిస్టులు ఓకే, వాటిని ప్రోత్సహిస్తాం, డెవలప్ చేస్తాం, ఓకే. మన క్రీడల్ని, గ్రామీణ ప్రాంత క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ 26 సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కూడా మనం ఒక 6 డిసిప్లిన్స్, 6 క్రీడలను ఎంచుకొని, ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని క్రీడలను కూడా భాగస్వామ్యం చేస్తాం.
మొదటగా ఈరోజు స్కిప్పింగ్ తక్కుడు బిళ్ళ, కర్రసాము, 7 పెంకులాట, టక్ ఆఫ్ ఫార్, హిట్, గాలిపటాలు, కైట్ కాంపిటీషన్ ఇవి నిర్వహించుకున్న ఈ 6 డిసిప్లిన్స్ గాలిపట మేము వచ్చాం, వాళ్ళతో ప్యానల్స్తో మాట్లాడాం. ఇప్పుడు సింధు గారు ఉన్నారు. మొన్న కూడా మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెడతామంటే సింధు గారితో కూడా ఆ రోజు వచ్చారు. ఆల్రెడీ భూమి పూజ కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 26 డిసెంబర్ నాటికి ఇండోర్ స్టేడియంది పూర్తి చేయాలి. రిమైనింగ్ అన్ని కూడా రావాలనేది వాళ్ళ ఆలోచనలో ఉంది. దానికి పూర్తిగా సహకరిస్తున్నాం. శ్రీకాంత్ గారిది ఏపీఐసిసి కింద ల్యాండ్ ఉంది. దానికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. నేను ప్లస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ల్యాండ్ అలాట్ అయిపోయింది. అది తొందరలోనే 1 or 2 months లో భూమి పూజ చేయించే కార్యక్రమానికి కూడా శ్రీకాంత్ ఆల్రెడీ మన ఏదైతే గోపీచంద్ గారు ఆల్రెడీ భూమి పూజ అయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది అమరావతి. దాని తర్వాత ఎంఎస్కే ప్రసాద్ గారికి ల్యాండ్ ఇచ్చారు. ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా భూమి పూజ అయిపోయింది. ఆయన ప్రక్రియ మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాం. చాలా మంది కూడా అడుగుతున్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉద్దేశం ముఖ్యం. ఈ ప్రభుత్వ ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులు అకాడమీల ద్వారా ట్రైన్ అవ్వాలి. వీళ్ళు ఆల్రెడీ బెస్ట్ ప్లేయర్స్ గా ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినారు. వీళ్ళ సమక్షంలో ఇంకా బెస్ట్ గా ట్రైన్ చేస్తే వీళ్ళు ఒకరే కాదు, ఇంకొక 100 మందిని తయారు చేయాలని ప్రభుత్వం విలువైన భూమిని కూడా ఇస్తున్నాం, ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు శ్రీచరణి ఉంది, హౌస్ సైట్ అడిగారు, ఫస్ట్ కడప అడిగారు, మళ్ళీ వైజాగ్ అన్నారు. 100% దాని అలాట్మెంట్ ఉంది. అదేవిధంగా ఈరోజు మైనేని సాకేత్ ఉన్నారు, ఆయన గ్రూప్ 1 పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఎవరు వచ్చినా మేము ఈ రాష్ట్రంలో క్రీడాకారుడికి వెన్నుదట్టి ప్రోత్సహిస్తాం. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు తయారవడంతో పాటు ఇంకో 10 మంది తయారు చేయాలి మా రిక్వెస్ట్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి వద్ద జరుగుతున్న ప్రధాన అభివృద్ధి పనులను హెడ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ జీవి శేఖర్, ఆలయ ఈవో వికే సీనా నాయక్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రసాదం పోర్టు, నూతన అన్నదానం భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి ప్రధాన పనులను అధికారులు తనిఖీ చేశారు. దసరా మరియు భవానీ దీక్షలు ముగియడంతో నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి అతి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులో 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల పునరావాసంతో పాటు R&R పనులపై దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తనిఖీ చేస్తానని వారికి సీఎం చంద్రబాబు తెలిపారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు నిర్వహించిన లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సంతోషి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సంతోషి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. ట్రాఫిక్ సీఏ జానకిరామయ్య ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ సంక్రాంతి పండుగలు పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వల్ల ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. మన శుభమస్తు షాపింగ్ మాల్ తరపున విజయవాడ కస్టమర్లకి, శుభమస్తు కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి.
మేము ఏదైతే 39 బైకులు 2 కార్లు పెట్టడం జరిగింది. ఈరోజు 31 డ్రాకి ఇచ్చేసిన మన ట్రాఫిక్ సిఐ గారి జానకి రామయ్య గారికి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు డ్రాలో గెలుపున్న సంతోషి గారికి, అలాగే వాళ్ళు రాజమండ్రిలో పర్చేసింగ్ చేయడం జరిగింది, వాళ్ళు ఎలక్ట్రానిక్ బైక్ గెలుపొందడం కూడా జరిగిందండి. మనము ఏదైతే పండగలనే గుర్తొచ్చేదే మన శుభమస్తు షాపింగ్ మాల్ అండి. పండగలైనా, మ్యారేజ్ సీజన్ ఏదైనా విజయవాడలో గుర్తొచ్చే మొదటి షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే అది శుభమస్తు షాపింగ్ మాల్. ఎందుకంటే సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరలో మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి గత 8 సంవత్సరాలుగా మన విజయవాడలో ఈ రేట్లు కానీ, ఈ వెరైటీస్ కానీ, ఈ కలెక్షన్స్ ఎవరు ఇవ్వట్లేదు. అందుకే మేము అక్కడ క్యాప్షన్ పెట్టడం జరిగిందండి. మేము ఇంతే తగ్గించి అమ్ముతామని క్యాప్షన్తో శుభమస్తు వారు ముందరకు వెళ్ళటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అందరికీ శుభమస్తు నుంచి శుభాకాంక్షలు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో కొన్న కస్టమర్స్ అందరికీ 31 డ్రా ఈరోజు తీయటం జరిగింది. అందులో విజేతగా సంతోషిని గారు ఎన్నికయ్యారు రాజమండ్రి నుంచి. వారు 14,000 మనకి బిల్లు చేస్తున్నారు. ఐడి నెంబరు 3683. కంగ్రాస్ సంతోషిని గారికి శుభమస్తు నుంచి ఎలక్ట్రికల్ బైక్ని గెలుచుకున్నారు. వారికి శుభమస్తు నుంచి కంగ్రాచులేషన్ చెప్పారు. మాదిగ ఉపకులాలకు ఎస్సీ కుల సర్టిఫికెట్ల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ భరోసా ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిన వారి పట్ల వివక్ష పూర్తిగా తొలగిపోలేదని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను అందిపుచ్చుకోవడం కోసం మేధావులతో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఫార్మ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గడ్డం బాపిరాజు నేతృత్వంలో మాదిగ, బేడ, బుడగ జంగాల ప్రతినిధులు టీడీపీ నేత సీనియర్ న్యాయవాది అయిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ను కలిసి తమ సమస్యను వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారు కుల సర్టిఫికెట్లు జారీ కాక ఇల్లు నిర్మించుకునే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ ప్రసాద్కు వివరించారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న రామకృష్ణ ప్రసాద్ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటుతున్నా వివక్ష పూర్తి స్థాయిలో తొలగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వెంకటరత్నం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. 2026 సంవత్సరంలో నిర్వహించేటువంటి మొట్టమొదటి విలేకరుల సమావేశం ఇది. నేను ఈరోజు ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు ప్రధానంగా ఇంటలెక్చువల్స్ ఫోరం ఫర్ మాదిగాస్ అని చెప్పి పెట్టుకుని ఉపకులాలకు సంబంధించినటువంటి సమస్యల్ని తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థకి నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి బాపురాజు గారు కానీ, విద్యార్థి గారు కానీ, అలాగే జైహో అమరావతి అని చెప్పి పాట రాసి మన 2024లో అది ప్రత్యక్షంగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం నాడు ప్రదర్శించడానికి అయినటువంటి ఎంఈఓ వెంకటరత్నం గారు కానీ, ఐటి శ్యామ్ గారికి కానీ, అలాగే పొడగ జంగాలకు సంబంధించి నాగేశ్వరరావు కానీ, ఇతర ముఖ్యులు కానీ చాలామంది ఈరోజు వచ్చి రావడం జరిగింది. గత సంవత్సరంలో చివరిలో జరిగినటువంటి ఒక సమావేశానికి వారందరూ కలిపి ఏర్పాటు చేసి నన్ను అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి అని అనుకునే ఈరోజు వారు నన్ను కలవటం జరిగింది. ఈ ప్రధానంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ప్రత్యేకత ఏమంటే 75 సంవత్సరాల రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అసమానతలు ఉండిపోవటం, ఆ అసమానతల్ని గుర్తించటంలో వెనుకబాటుతనం, గుర్తించినా వాటిని పరిష్కరించటంలో ఉన్నటువంటి అలసత్వం, వీటన్నిటినీ కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి ఏమిటంటే ఇటువంటి సామాజిక అంశాలని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించవలసినటువంటి అంశం ఉంది. ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం నేను కమ్మరా అని చెప్పి ఒక తెగ, షెడ్యూల్ తెగకు సంబంధించినటువంటి వారికి ఈ సర్టిఫికేట్స్, ఇతర అంశాలు, వాళ్ళకి సంబంధించిన ప్రధాన సమస్యలు, ఎందుకంటే వాళ్ళకి
ఎస్టీ అవుతారా బీసీ అవుతారా అనే దగ్గర తర్కం, వీటన్నిటి దృష్ట్యా చాలామంది విలువైనటువంటి విద్య లేకపోవటం, ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం కూడా జరిగింది. మరలా అదే కంటిన్యూ అవ్వకుండా ఉండాల్సిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని మన గౌరవ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీ శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు డిసెంబర్ 29వ తేదీన జరిగిన 8వ ప్రపంచ మాదిగ దినోత్సవానికి రావడం, మేమైతే మాకు ఇప్పటి వరకు ఎవరన్నా మేము అనుకున్న సమస్యలు కానీ మేము వెళ్తున్న విధానంలో ఏదో ఒక రోజు నేచర్ సహకరిస్తుందని మేము అనుకున్నాం. అట్లా ఇలాంటి మహానుభావులు రావడం, మా కమ్యూనిటీలన్నింటిని కూడా ఉత్తేజపరచడం, నేనున్నానని ఏదైతే అన్నారో ఆ నేనున్నాననే ఒక మాట ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టి మా సమస్యల్ని దాదాపు గంట సేపు విని, ఆ సమస్యలను వింటమే కాదండి, అక్కడితో ఆపలేదు. ఆయన మీకన్నా ముందు ఒక అడుగు ముందుండి ఈ సమస్యలు అనేది ఒకరోజు కూడా లేట్ చేసిన మంచిది కాదు. ఇప్పుడు సార్ అన్నట్టు ఒకళ్ళిద్దరు నష్టపోయిన విద్య నష్టమే కదా అనే సార్ పిలుపునిచ్చినట్టు గత 30-40 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు ఏజెన్సీలో. విద్య రిజర్వేషన్ లేదు, ఇది మన సంక్షేమం లేదు, కనీసం గృహాలు లేవు అక్కడ. సరే సర్టిఫికేట్ ఎస్టీ అనే తర్వాత విషయం, ఇలాంటివి కూడా లేని పరిస్థితిలో ఆయన దృష్టి తీసుకెళ్ళడం, ఆయన ఒక మానవతా దృక్పథంతో ఒక నాయకుడు ఏదైతే సమస్య దగ్గర ఉంటారో ఆ సమస్య వైపు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ రిప్రజెంట్ చేయడం, దాంతోపాటు బేడ బొడగ జంగము వాళ్ళని కూడా రిప్రజెంట్ చేయడంతో పాటు ఒక మేధావుగా ఆయన ఇంటర్నేషనల్ ఇన్ఫార్మ్ రిసోర్స్ సెంటర్ గురించి మేము అడిగాం. ఒక ల్యాండ్ ఇప్పిండి సార్, మేము అందరి కోసం, అంటే ఈ ఎస్సీ కులాలే కాకుండా 20% అన్ని కులాల్లో ఉన్న పేదలకు కూడా మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. మేము కూడా రేపు వచ్చే యుగం ఏ యుగానికి మేము కూడా తయారు చేస్తాం ఈ భారతదేశంలో ఉన్న పౌరుల్ని, పేదవాళ్ళని అనే ఆ సంకల్పానికి కూడా ఆయనే ముందుండడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ సంవత్సరం సార్ ఏమన్నారు తెలుసా, మొదటి ప్రెస్ మీట్ ఒక సమస్యల మీద పెట్టారంటే ఆయన ఎంత గొప్ప సామాజిక స్పృహ ఉన్న నాయకులు అర్థమవుతుంది. సార్ మీ రుణం తీర్చుకుంటాం, అదేవిధంగా మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి మేము ముందుంటాం. దాంతోపాటు మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా గైడ్ చేసి ఒక ఇలాంటి మంచి సమస్యలని ఈజీగా, అంటే నేను అదే అంటాను, నేచర్ ఏదో ఒక రోజు సహకరిస్తుంది, బహుశా ఆ నేచరే మమ్మల్ని పంపిందని మా ఇస్తారు. ఎందుకంటే ఇంత ఓపెన్ మీలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రపంచం మాట్లాడుతుంది. ఈ ప్రపంచం మాట్లాడే అవకాశం ఈరోజు కలిగినందుకు ఈరోజు కూడా మనకు శుభదినమే. 29వ తారీఖు ఎంత గొప్పదో ఈరోజు సారు ఏదైతే 7వ తారీఖు అన్నారో 7వ తారీఖు కూడా అంతే గొప్ప రోజు. మీ సమస్యలు కొంతవరకైనా తీరతాయని ఆశ కలిగింది సార్. నిజంగా మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే కొంతవరకు ఈ జాతులు రక్షించబడతాయని నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మీరు భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చినందుకు మేము ఎంతో తృప్తిగా, అంటే ప్రతి మీటింగ్ పెడతాం వెళ్ళిపోతాం, కానీ దాని రిజల్ట్ వైపు ప్రయాణించే నాయకులు మన దగ్గర ఉన్నప్పుడు దానికి వచ్చే సంతోషం కానీ, మాలాంటి వాళ్ళు పనిచేసేటప్పుడు వచ్చే ఆనందం కానీ వేరే ఉంటుంది. ఆ ఆనందంతో మేము బయటికి వెళ్తున్నాం. ఆ ఆనందాన్ని మీరు ఇంకా కొనసాగించి మిగిలిన ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాటికి కూడా పనిచేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ, ఈ అదృష్టకరమైన ఈ రోజుని మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు అందరు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయండి, సిఎస్ విజయానంద్. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.